హనుమాన్ భారత పురాణాల్లో ఒక ప్రముఖ దేవుడు. ఆయనకు వానరరాజు, ఆంజనేయుడు అని కూడా పేర్లు ఉన్నాయి. ఆయన కథ రామాయణంలో ప్రధానంగా వివరించబడింది. హనుమాన్ జననం వాయుదేవుడు, అంజనాదేవి ముగ్ధుల కుమారుడిగా పుట్టాడు. హనుమాన్ ధైర్యం, శక్తి, భక్తి, చైతన్యానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఆయన దేవుడిగా సీతారాములను అనుసరిస్తాడు. రామాయణంలో సీతను రావణుడు ఎత్తుకెళ్లిన తర్వాత రాముడు, లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి సీతను వెతకడం ప్రారంభిస్తాడు. హనుమాన్ రాముడి పక్కన ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. హనుమాన్ రాముడి ఆశీస్సులతో రామేశ్వరం నుండి లంకకు చేరుకుంటాడు. అక్కడ సీతను కనుగొని ఆమెకు రాముడి సందేశాన్ని చేరుస్తాడు. హనుమాన్ తన శక్తిని చూపించి రావణుణ్ణి ఎదుర్కొంటాడు. లంకను నాశనం చేస్తాడు. ఆయన నమ్మకంతో రాముడి శత్రువైన రావణుణ్ణి జయించి రామాయణ కథలో కీలకమైన పాత్ర పోషిస్తాడు. హనుమాన్ భక్తిని సూచించే అనేక కథలు ఉన్నాయి. ఆయన భక్తులపై ప్రేమ మరియు కరుణతో ఉంటాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హనుమాన్, జై శ్రీరామ్.